శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్కారం అండి. మేడం మహాశివరాత్రి ముందు చిన్నజీయర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపెత్తుతున్నాయి. సాక్షాత్తు ఆది శంకరాచార్యుల పైన చేసిన కామెంట్స్, అలానే ఆయన వైష్ణవులని స్పెసిఫిక్గా చెప్పటం, ఆయన ఏమీ మఠాలు స్థాపించలేదు, 32 సంవత్సరాల వయసులోనే వెళ్ళిపోయారు అని అనటం, ఈ వ్యాఖ్యలన్నిటిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చిన్నజీయర్ స్వామి గారు లాంటి వాళ్ళు అలా మాట్లాడటం అనేది చాలా విచారకరం. ఎందుకంటే ఒక స్వామీజీ ఆయన. నేను ఆయన 94లో ఫస్ట్ ఇంటర్వ్యూ చేశాను. ఓకే. ఆంధ్రజ్యోతికి. అప్పుడు ఇంకా అప్పుడప్పుడే ఆయన వస్తున్నారు, కాకినాడ వాస్తవ్యులు ఆయన. అప్పటికి ఇప్పటికీ చిన్నజీయర్ గారిలో వచ్చిన మార్పు ఇగో ఇది. ఇప్పుడు మీరు వైష్ణవ తత్వాన్ని ప్రబోధించాలనుకోవటం తప్పు కాదు. మీరు ఈవెన్ బొట్టు దగ్గర నుంచి కూడా మార్పిస్తారు, నిలువు బొట్టే పెట్టుకోవాలని ఆయన మనం ఓపెన్గా చూసాం. రామేశ్వరం గారిని ఒక ప్రోగ్రాంలోనే మనం చూసాం, మీరేంటి నిలువు బొట్టు పెట్టుకోలేదు, బొట్టే పెట్టుకోలేదు అంటే అంత పర్టికులర్ ఆయన. ఇంకోటి చిన్నజీయర్ స్వామి గారి గురించి ఒక అపవాదం ఏముందంటే, ఆయన శివాలయం చూస్తే ఇట్లా చెయ్యి అడ్డు పెట్టుకుని వెళ్తారు. వాళ్ళ శిష్యులు కూడా చాలామంది శివుడిని చూడరు. మీకు సంగతి తెలుసా అంటే, ఇది నాకు ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను ఎస్విబిసిలో పనిచేసేటప్పుడు, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ఛానల్, నాకు వెంకటేశ్వర స్వామి తిరుమలలో మీరు నమ్మరు, మన ఎంట్రీ ఇస్తాం కదా, ఎంట్రీ ఇచ్చాక ఆ కుడిపక్క గోడ మీద పెద్ద వినాయకుడు వచ్చాడు కల్లో. బిలీవ్ ఇట్ ఆర్ నాట్. నాకు వెంకటేశ్వర స్వామి కూడా అంతకుముందు కల్లోకి వచ్చారు, అది వేరు. ఓకే. వస్తే ఈ విషయాన్ని నేను ఒక ఏమంటారు, ఆయన వైష్ణవులు నా కలీగ్ అనమాట, ఆయన ఎస్ఏబిసి. ఆయనకి చెప్తే అసలు మాట్లాడలేదండి, ఇట్లా బిగుసుకుపోయాడు మనిషి, కోపం వచ్చింది. ఇది నా అంటే వ్యక్తిగత అనుభవం. ఇది ఏముంది అందులో, అది కళ, నేను అనుకుని రాలేదు కదా, చిత్రంగా వచ్చింది. అంటే అలా ఉంటారు వాళ్ళు. నేను ఇంకొక మాట చెప్తా, ఎవడు తప్పుగా అనుకున్నా నాకు ఏం పర్వాలా. మనం క్రిస్టియన్స్ అనుకుంటున్నాం కదా, నా దృష్టిలో వీళ్ళు కూడా అలాంటి వాళ్ళేనా, వైష్ణవులు కూడా. మరి వాళ్ళు చిన్నజీయర్ స్వామి గారు, శంకరాచార్యుల వారు అసలు వైష్ణవుడు ఆయన ఎలా చెప్తారు? ఇంకా మీకు తెలుసో లేదో, రామానుజులు మొట్టమొదటి శైవులు అయి ఉండి తర్వాత వైష్ణవులుగా మారారన్నది అందరికీ తెలుసున్న లోక విదితం. అది దాన్ని ఈయన రివర్స్ చేసి వాళ్ళు చెప్పటం అనేది ఎంత అసందర్భంగా ఉంది. అప్పుడు వైష్ణవిజం ఎక్కడుంది మీకు? అసలు మొత్తం మీరు తీసుకుంటే కనుక అయితే, మీరు సాహిత్యం తీసుకున్నా మనకి శివకవుల యుగం ఉంది, తెలుసా మీకు? అసలు ఇప్పుడు ఎందుకు మేడం ఈ డిఫరెన్స్ ఎందుకు, ఈ వైష్ణవులు శైవులు అనే డిఫరెన్షియేషన్? ఇక్కడ చాలా మందికి ఏం కాదు కాదు, దీనికి ఒక స్ట్రాటజీ ఉండొచ్చు. ఇప్పుడు మహాశివరాత్రి రావడం పక్కన పెడితే, దీని వెనకాల వైసీపీ కుట్రుందా అని చాలా మందికి సందేహంగా ఉంది. ఓకే. అది నిజమో కాదో నాకు తెలియదు, అది మాత్రం ఉంది. లేకపోతే ఇంత సడన్గా ఆయన అట్లా మాట్లాడటం ఏంటి? మీకు ఆ మధ్యన గుర్తుందా మీకు, ఆది దంపతులు అంటే శివపార్వతులు కాదుట, లక్ష్మీదేవి విష్ణుమూర్తి అని. మనం పెళ్ళిళ్ళలో ఎవరికండి పూజ చేస్తాం? గౌరీ పూజ కదా చేస్తాం. ఆది దంపతుల్లాగా ఉండాలి, గౌరీదేవిలాగా మనకి మాంగళ్యం నిలవాలనే కదా పూజ చేయిస్తారు. మనకి పెళ్ళి అయ్యాక అంటే తల్లి ఇవ్వదు కానీ మేనత్తో పిన్నో మనకి గౌరీదేవిని ఇస్తారు చిన్నది. అంటే వీళ్ళేంటి మొత్తం మార్చేదలుచుకున్నారా? మీకు క్రిస్టియన్స్కి తేడా ఏంటి? ఇంకా మీకు మీ మతం మీదండి. మనకి ఇప్పుడు పంచాయతనం మొదలుపెట్టింది ఎవరు అసలు? ఆదిశంకర్లు. ఆదిశంకర్లు 8వ ఏట ఆయన భోపాల్కి వచ్చి సన్యాసం స్వీకరించాక అక్కడ గురువు దగ్గర నేర్చుకుని ఆయన, మీకు నాకు తెలిసి, నేను ఎందుకంటే మొన్ననే ఒక మీటింగ్లో ఒక సనాతన ధర్మానికి సంబంధించి ఒక కోర్స్ ఉంది, ఆ కోర్స్ చేస్తున్నాను నేను. ఆ కోర్సులో ఒక స్వామిని వచ్చారు మాకు జూమ్లో, వచ్చి ఆవిడ చూపించారు మాకు, భోపాల్లోనే ఉంది 8 ఏళ్ల ఆదిశంకర్ల విగ్రహం చూపించారు మాకు, ఇంకెక్కడా లేదు. ఆయన 8వ ఏట అక్కడికి వచ్చారు, 32వ ఏట చనిపోయిన 400 పుస్తకాలు రాశారు ఆయన.
ఆయన ఇంకొకటి ఏమంటున్నారంటే ఎవరు మన ఆ, చిన్నజీయర్ స్వామి భజగోవిందం స్తోత్రాలు రాశారు కాబట్టి ఆయన వైష్ణవుడని. తప్పే ఉంది, శివకేశవ భేదం లేదు అని చెప్పాడు ఆయన. మీకు ఈ శివకేశవ తత్వాన్ని ఆయన అద్వైతంలో బోధించారు. అద్వైతం అంటే ఏంటి? శివకేశవులు సమానం అని. అది మీరు వైష్ణవులు ఎప్పుడు చెప్పారు కదా, అసలు మీరు శివుడినే తలుచుకోరు. అంటే ఇప్పుడు ఏమండి, మనందరం కూడా శైవ ధర్మాన్ని ఆచరించేవాళ్ళం, కానీ మనందరం కూడా వైష్ణవ టెంపుల్స్కి వెళ్తాం. మనం తిరుమల ఎవరిది? తిరుమల మీద కూడా ఒక అపవాదం ఉందిగా, అది శివుడేను. యాక్చువల్గా విగ్రహం శివపార్వతులు అని కూడా అంటారు. అందుకే మనకి వెనకాల చూపించరు, జుట్టు ఉంటుంది, కొప్పు ఉంటుంది, ఏవో చెప్తారు. అవును. దాని మీద ఒక పుస్తకం రాశారు. ఎవరు? ఆంధ్రప్రభ ఎడిటర్గా చేసిన పొత్తూరి గారు అనుకుంటున్నాను, నాకు గుర్తులేదు. పొత్తూరి వెంకటేశ్వరరావు గారు అని నాకు కొంచెం లీలగా గుర్తు. అందుకని మనం కొన్ని విషయాలకు వెళ్ళకూడదు, నమ్మకంతో వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం మొదలు పెట్టామనుకోండి ఏరడం, అది ఎక్కడ ఆగుతుంది? అందుకని ఇవాళ మీరు వైష్ణవతత్వాన్ని బోధించడానికో లేకపోతే రాజకీయంగానో మాట్లాడటం అనేది తప్పు. ఇంకొకటి ఏంటంటే చిన్నజీయర్ గారిని తిరుమల రానివ్వలే, అంటే తిరుమల వెళ్ళటం ఆయన మానేశాడు. ఎందుకంటే ఆయన చెప్పిన విషయాలు వాళ్ళు వింటలేదని. ఓకే. అలిగాడు కదా ఆయన, తిరుమల మీద అలిగాడు ఆయన. అయితే చిన్నజీయర్ మీకు గుర్తుంటే కనుకైతే వీళ్ళది వరమహాలక్ష్మ ఎవరిది యాడ్కి కూడా వెళ్ళాడు ఆయన. అంటే వాళ్ళ ఇనాగ్రేషన్కి. ఒక స్వామీజీగా ఉండి ఇవన్నీ చేయొచ్చా? ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవాల్సిన స్వామీజీ ఇప్పుడు మీకు శంకర మఠం కానీ ఇంకెవరైనా కూడా అలా వెళ్తారా? కంచి వాళ్ళు కానీ, కంచి స్వామీజీ కానీ. ఇప్పుడు ఈయన స్థాపించలేదు చాతురామ్నాయ పీఠాలంటే, ఆయన స్థాపించారు. ఆయన 8వ ఏట సన్యాసం పుచ్చుకుని 32 ఏళ్ల లోపు ఆయన ఉపనిషత్తులకు వ్యాఖ్య రాశారు. ఆయన భాష్యాలు చెప్పాడు ఆయన. మీకు మరి రామానుజులు ఏం రాశారు? 9 రాశాడు అంతే. ఆయన 9 గజ్జలే ఉన్నాయి అందులో కొన్ని. మరి ఆయన రాశారా లేదా అనే దాని మీద ఒక కాంట్రవర్సీ ఉంది. మరి అలా అంటే వాళ్ళు ఊరుకుంటారా? అంటే ఒక వ్యక్తి సన్యాసం స్వీకరించి ఇవాళ మనం హిందువులుగా లేకపోతే హిందూ దేవాలయాలు ఇలా పరిఢవిల్లుతున్నాయంటే ఆదిశంకరాచార్యుల వారి వల్లే. వారు శృంగేరి, పూరి, ద్వారక, కేదార్నాథ్ ఈ 4 వారు స్థాపించారు. 8వ ఏట నుంచి 32 ఏళ్లలోపు ఆయన తిరిగారు మొత్తం. ఇవాళ హిందూ ధర్మం మిగిలింది అంటే ఆయన వల్లే. మనందరం హిందువులుగా మనం బతకగలుగుతున్నామంటే శంకర్ల వారి వల్లే. శంకరం లోక శంకరం అంటారు. ఆయన లోకేశుడు. ఆయన ఇంకెందుకంటే ఏం కావాలండి? అసలు ఇవాళ నిజంగా చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు స్వామీజీనా కాదా? ఎందుకు మీరు ఇప్పుడు మనం మాట్లాడాం కదా, కింద వచ్చే కమెంట్స్ చూడండి ఎన్ని పెడతారో. తమిళ వాళ్ళు ఏం పెడతారో చూడండి. మేము అసలు ఆయన స్వామీజీగానే ఒప్పుకొంపమ్మంటారు, ఆయన స్వామీజీ అంటే. అందుకని మనం అనవసరంగా మాట్లాడకూడదు, అనవసరంగా మనం మీద వేసుకోకూడదు మాటలు. వారికి మనం చెప్పేంతటి వాళ్ళం కాదు ఎవరికి, చిన్నజీయర్ స్వామికి. ఎందుకంటే వారు ఒక సన్యాసాశ్రమంలో ఉన్నారు, వారిని మనం ఒక గురువుగా భావిస్తాం కాబట్టి వారు అలా మాట్లాడడం, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం అది తప్పో ఒప్పో ఆయన విజ్ఞతకే మనం వదిలేద్దాం. రైట్ మేడం, థ్యాంక్ యూ.